అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి 26, 27, 28 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో ఉన్న ఈ శక్తి, దాగి ఉన్న శక్తి బయటకి రాబోతుంది. అసలు ఈ మీనరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మున్ముందు ముఖ్యంగా ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో ఏ విధంగా బయటకి వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు మీ జీవితంలో కనిపిస్తాయి, ఈ మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి, అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్లోకి వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరం విశ్వవాసనామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 3, అవమానం 1. ఎంతైతే ఖర్చు ఉంటుందో అంతే ఆదాయం కూడా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారన్నమాట. ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం అధికం. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే అనుబంధాలకు వీరు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేయాలనే ఆలోచన వీరికి ఎప్పటికి కూడా రాదనమాట. ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే స్వభావం ఈ మీనరాశి వారికి వారి వ్యక్తిత్వంలో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మీ జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీరు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాలలో చాలా నష్టపోయారు, చాలా అవమానాలు పాడయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకెప్పుడు కూడా జీవితంలోకి రావన్నమాట. దీనివల్ల మీనరాశి వారు మీ యొక్క జీవితంలో అనేక రకాల మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైతే జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారు. అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరు కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను కూడా ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారికి పట్ల అమలుపరుస్తాడు. ఈ విధంగా వారి జీవితంలోనే వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అవన్నీ కూడా అన్ని విషయాలు కూడా ఇప్పుడు అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ విధానంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలోనే ఈ మీనరాశి వారికి వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ సమయం ఎటు చూసినా కూడా మీకు మంచి జరగవచ్చు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కలగబోతున్నాయి కూడా. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని మీ నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి అన్నమాట. అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగినటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో
మీరు చేసినటువంటి పుణ్యాల వలన సత్కార్యాల ఫలితాలు అన్నీ కూడా మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. అదేమిటి అనేది మీరు ఆలోచించడం కూడా లేదు. మీరు మంచిగా ఉంటున్నప్పటికీ, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగినటువంటి దైవశక్తి మీరు చేసేటువంటి సత్కారాలకు ఫలితంగా ఇప్పుడు రాబోతుంది. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మీ మీనరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే ఈ 3 రోజులు మీరు చూడబోతున్నారు. అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఈ మీనరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరికలు అనేది ఉంటుంటాయి. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరి కొంతమందికి ఉద్యోగాల ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధించిన లైఫ్ సెటిల్ అయిపోవడం, వివాహం జరగడం, మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మీ జీవితంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందన్నమాట. మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజులలో, అంటే ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో ఈ రోజులలో ఏ సమయంలోనైనా సరే వినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుండబోతుంది. అలాగే ఇన్ని రోజులు కూడా మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా విముక్తి అనేది కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే విధానంగా చేస్తుంది. అంతటి దైవశక్తి అనేది మీ ఇంట్లో ఉండబోతుంది. అలాగే ఈ విధానంగా మీ యొక్క జీవితంలోని ఆర్థికపరమైన అంశాలు మాత్రమే అనుకొని అద్భుతమైన ఫలితాలు మీ యొక్క జీవితంలోకి అతి త్వరలోనే మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క జాతకంలోని మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, అలాగే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉంటూ దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజులలో ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో వినే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 3 రోజులలో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా చాలా కంగారు పడుతూ ఉంటారు. కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన కూడా ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు ఒక బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజులు మీ యొక్క అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధానంగా మీ యొక్క జీవితంలో అనేది 3 రోజులు కీలకమైన రోజులని చెప్పుకోవాలి. అలాగే ఈ 3 రోజులలో మీనరాశి వారు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకు వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారాలను మొదలు పెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపారం భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేటివి మీకు తప్పకుండా కలుగుతాయి. అంతేకాని మీకు దాని గురించి తెలియకుండా వ్యాపారం మొదలు పెడితే మాత్రం నష్టమే కలుగుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసిన వారు మీ ప్రయత్నాల్లో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేటివి మీ యొక్క జీవితంలో ఈ కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో ఖచ్చితంగా సఫలమవుతుంది. మీరు సత్ఫలితాలు పొందుతారు. ఈ విధానంగా ఈ మీనరాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకి రాబోతుంది. ఆ దైవశక్తి ఎటు నుంచి వస్తుందో, అలాగే ఎటు నుంచి బయటకు వెళ్ళిపోతుందో కూడా తెలుసుకుందాం. మీ జీవితంలోనే మీరు ఏ విధమైతే సమస్యలతో ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని చూపించబోతుంది. ఆర్థికంగా
గణనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. సూరిటీ సంతకాల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో ఉన్నట్లయితే కనుక వసూలు చేయడానికి కూడా మీకు మంచి సమయం అని అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకని మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రాబోయే 3 రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది. తద్వారా మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. అందుకని మీకు కుదిరితే అలాగే సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఇంట్లో కూడా అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఖచ్చితంగా అంతా మంచిగా చూస్తారు. ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పరమశివుడి అనుగ్రహంతోనే ఆర్థికంగా మీకు బాగా ఎదుగుతారు. ఈ మీనరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు అయితే చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాలు అయితే కలుగుతుంది. కాబట్టి తెలుసుకున్నారు కదండి, మీనరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీల తర్వాత ఏం జరగబోతుంది అనేది, ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, వినడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది, ఇంకా కూడా మంచి జరగబోతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారిగా ఎవరన్నా మీనరాశి వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.